ప్రెస్టీజింగ్ అవార్డుకి సెలెక్ట్ చేసి ఈ కుటుంబరాజు గులియా రామలక్ష్మణుల ట్రస్ట్ తరఫున అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి అనాదిగా ఉపాధ్యాయులకి ఎంతో గౌరవిస్తున్నాం మన కర్మంలో, మన సాంప్రదాయంలో. ఇందులో భాగంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా గురుదేవులు డాక్టర్ ఉపా దేవపాలన్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అద్దంకి ఎస్టీఓ గారిని షేక్ అబ్దుల్ ఖాదర్ గారిని సవినయంగా ఆహ్వానించారు. దేవపాలన్ గారు విశ్రాంత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు. వీరిది చంద్రూరు స్వగ్రామం. వీరు అధ్యాపకుడు, కవి, రచయిత మాత్రమే కాకుండా జానపద సాహిత్యానికి అంకిత భావంతో కృషి చేసిన పరిశోధకులు. అద్దంకి జానపద కళాపీఠం అధ్యక్షుడిగా పనిచేస్తున్న వీరు ప్రకాశం జిల్లా శ్రామిక గేయాలు అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. గ్రామీణ ప్రజల జీవన శైలి, వారి కష్టసుఖాలు, ఆనందాలు ప్రతిబింబించే శ్రామిక గేయాలను సేకరించి విశ్లేషించి వారికి అక్షర రూపం ఇచ్చిన వీరు తన బతుకు బాట పుస్తకం ద్వారా పని పాటల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టంగా చూపించారు. ఊరూరా తిరిగి జానపద గొంతుల్లో సజీవంగా ఉన్న పాటలను రికార్డ్ చేసి పాడిన కళాకారుల వివరాలను సాహిత్య చరిత్రలో నిలిపి జానపద గేయాలకు చిరాయుషు కల్పించారు. జానపద గీతాలపై ఉన్న వీరికి గల మక్కువ, వాటి భవిష్యత్తు తరాలకు అందజేయాలనే తపన వీరిని తెలుగు జానపద సాహిత్యంలో ఒక విశిష్ట స్థానంలో నిలిపింది. అలాగే ముఖ్య అతిథి షేక్ అబ్దుల్ గారి గురించి. షేక్ అబ్దుల్ ఖాదర్ గారు ప్రముఖ విద్యావంతులు, కృషివర్డు. వీరి తండ్రి గారు షేక్ కాసిం షరీఫ్ గారు మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత విద్యను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. 1996లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించి 2000లో బిఈడి అసిస్టెంట్ గా చేరారు. అనంతరం ఏపీఎస్సీలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి ఎస్పీఓగా కనిగిరి, మార్కాపూర్, ఒంగోలు ప్రాంతాలలో సేవలు అందించారు. కొంతకాలం సీనియర్ అకౌంటెంట్ గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం అద్దంకి ఎస్టీఓగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఉద్యోగ వృత్తికి తోడు సంగీతంపై వీరికి అపారమైన మక్కువ. ట్రాక్ సింగర్ గా ప్రకాశం జిల్లా ప్రజలకు పరిచయమై ఘంటసాల, ఎస్పీ బాలు పాటల పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగిన వారిగా గుర్తింపు పొందారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రతి నెల కూడా 3 కార్యక్రమాలని నిర్వహిస్తూ పెద్దల నుంచి గౌరవిస్తూ అందరినీ కలుపుకొని పోతూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆత్మ శాంతి కొరకు ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిన మా శిష్యరత్నం, శిష్య కౌముది. ఈ మధ్య శిష్య కౌముది అని చెప్పి పెట్టాం. ఇంకా ఉద్యోగ బాధ్యతల్లో, సామాజిక సేవలో కూడా పరిణతి చెంది మంచి మంచి అవార్డ్స్ పొందాలని చెప్పని కూడా ఆకాంక్షిస్తున్నాను. ఇక సర్వే పరివారం గురించి 2 మాటలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే మంచి కార్యక్రమానికి శ్రీకారం వచ్చి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి తల్లిదండ్రులను మరించుకొని వారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి నిరంతరము ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి చిన్నవాళ్ళు అయినప్పటికీ అభినందించక తప్పదు. ఎందుకంటే మరి పుట్టినరోజు పొల్లయ్య రామలక్ష్మణ పేరు మీద తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తూ నా సంగతి నేను ఇక్కడ రాకముందు తెలుసు, కానీ వారిని ప్రత్యక్షంగా నేను చూసింది లేదు. పత్రికలో వింటుండేవాడిని,
పత్రిక ద్వారా వింటుండేవాడిని, మీడియా ద్వారా చూస్తుండేవాడిని. కానీ అదృష్టవశాత్తు మరి బదిలీ రీత్యా అద్దెకి ఎస్టూగా రావడము, వచ్చిన తర్వాత మరి వారిని నేను సంప్రదించాలనుకుంటే సమయంలో వారి నా దగ్గరికి రావడము, చాలా మంది పెద్దలను తీసుకొని వాళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించి నన్ను వీక్షించేసి మరి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కగా విశదీకరించడం జరిగింది. మరి అటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కారణం ఏంటంటే నేను మొదట ఉపాధ్యాయుల వృత్తిలో 96లో చేరిన సంగతి చెప్పారు. అలాగే వెంటనే 2000 స్కూల్ అసిస్టెంట్ కూడా మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది. తదుపరి మారుమూల ప్రాంతాల్లో చాలా సంతృప్తికరంగా ఉద్యోగం చేశాను. చాలా మారుమూల ప్రాంతం అంటే మ్యాక్సిమం బస్సులు, ఆటోలు కూడా లేనటువంటి గ్రామాల్లో మన దేశాలు ఆ రోజు ఈ అర్హులను గుర్తించి మరి ఈరోజు పుట్టమూరి శ్రీరామచంద్రమూర్తి గారు మరి తనే సమాజంలో గుర్తించిన ఉపాధ్యాయులు ఇదే అని వీరు వారి తల్లిదండ్రుల నామస్మరణతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఈరోజు కొందరు ఉపాధ్యాయులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేయడం జరిగింది. యూనివర్సిటీ అనిత గారు, అలాగే ఈ జెడ్పిహెచ్ఎస్ మంజులూరు వారు, శ్రీ నారాయణం శ్రీనివాసాచార్యులు గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జెడ్పిహెచ్ఎస్ దుద్దుకూరు వారు, శ్రీ కేవి పోలరెడ్డి గారు, ఎస్ఏ సోషల్ జెడ్పిహెచ్ఎస్ కేవి పాలెం వారు, పొడవాటి కృష్ణారావు గారు, హెచ్ఎం ఎంపీపీఎస్ రామపల్లి, అలాగే శ్రీమతి కోట రామలక్ష్మమ్మ గారు, హెచ్జి అసిస్టెంట్ ఎంపీపీఎస్ చక్రపాలెం. మరి వీరు దృష్టిలో ఎంపిక కాబడ్డారు. ఎందుకంటే వీరే చాలా గొప్ప, ఇదే గొప్ప అవ్వాలనేది నా అభిప్రాయం. మీరు చెప్పగలుగుతాను. ఎందుకంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అక్కడ ఉండే ఎంఈఓల ద్వారానో లేదంటే డిప్యూటీ ద్వారానో పేర్లు తెప్పించుకొని ఇస్తూ ఉంటారు. మరి ఆ ఎంఈఓల దగ్గర కానీ డిప్యూటీల దగ్గర కానీ లాబింగ్ చాలా జరుగుతూ ఉంటాయి. అది చాలా మంది తెలుస్తున్న విషయం. మరి ఇటువంటి లేకుండా స్వచ్ఛందంగా మరి సమాజం దృష్టిలో వీరి అని గుర్తించి ఇచ్చినటువంటి వీరి అవార్డు ఇచ్చినటువంటి గుర్తించినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి ట్రస్టులు, వారి టీం సభ్యులకు మరి మరొకసారి అభినందనలు తెలుపుకుంటున్నారు. శ్రీ పాములపాటి రాజశేఖర్ గారు, శ్రీమతి సందిరెడ్డి శ్యామలాదేవి గారు, శ్రీమతి శానంపూడి నాగమల్లిక గారు, అలాగే శ్రీమతి మణికొండ ధనలక్ష్మి గారు 2024 సంవత్సరంలో ఇక్కడికి పురస్కారం ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా గురువు గారు ఈ ఉపాధ్యాయులకు ఇవ్వడం చాలా ఆనందంగా అయిపోయింది. మా గురువు గారు ఎప్పుడు సంతోషంగా మమ్మల్ని ఆనందంగా ఉంచుతూ ఏదో ఒక కార్యక్రమం, మన కాదర్ గారు చెప్పినట్టు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ అందరినీ చేస్తూ ఉంటాడు. అందులో ఆయనకి ఈ వయసులో కూడా అంత ఆనందంగా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మధ్యలో మమ్మల్ని కూడా చేసుకున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. 56లో చేరి కిందలూరులో, 83లో మార్టూరులో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. దీనికి కారణం ఏంటంటే నాకు 92 ఏళ్ళు అయినా ఇప్పుడు కూడా సంఘాల కార్యక్రమాలతో నేను కాలక్షేపం చేస్తూ ఉంటాను. నాకు ఎక్కడ కూడా ఎలాంటి అయింది నాకు సర్వీసే ఏదో ఒక రకంగా చేయాలి. దానికి నా మిత్రుడు మూర్తి గారు తోడయ్యి నిజంగా పాపడ జిల్లాకు అధ్యక్షుడు పెట్టడానికి ఆయనే కారణం. ఆ రకంగా ఈనాడు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు నడుపుకుంటూ వృత్తినే దైవంగా భావించి అనేక విజయాలు సాధించి పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని అగ్రగ్రామంగా నిలిపినటువంటి ఉపాధ్యాయురాళ్లలో శ్రీమతి ఎమ్మెల్యే శెట్టి అనిత గారు ఒక మేరీ రత్నం, మంచి ఉపాధ్యాయ రత్నం చెప్పచ్చు. వారి గురించి క్లుప్తంగా, ఎమ్మెల్యే శెట్టి అనిత గారు ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమంతులు. 19 గ్రామానికి చెందిన వీరు ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త, మంచి సహృదయులైనటువంటి శ్రీ ఐ సుబ్బరావు గారు, శ్రీమతి ఐ అంజనీ కుమారి గారి పుత్రిక. విద్యార్హతల విషయానికి వస్తే ఎంఎస్సి బిఈడి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో
పూదవాడ, కోటపాడు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఇక కురిచేడు, పూదవాడ, కొండమందూరు వంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందిస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు. బోధనలో నిబద్ధతతో పాటు విద్యార్థులను పోటీలో సంతృప్తి చేయడం, వారిలో సృజనాత్మకత కలిగించడం, పోటీలను సంసిద్ధం చేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం దీని ప్రత్యేకత. మేడం గారి అవిరళమైన కృషి ద్వారా విద్యార్థులు సాధించిన విజయాలు. దీని మార్గదర్శకంలో విద్యార్థులు అనేక విజయాలు సాధించారు. 2024 నిర్వహించిన ఓజోన్ డే సందర్భంలో పోస్టర్ ప్రదర్శనలో జాతీయ స్థాయి మొదటి బహుమతి, జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో 3వ స్థానం, రాష్ట్ర స్థాయి వ్యాస రచన వాదనలో అనేక బహుమతులు సాధించడం విశేషం. అంతేకాకుండా NMMS స్కాలర్షిప్, IIIT ప్రవేశాలు కూడా విద్యార్థులు పొందగలిగారు. కృషి సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. వాటిలో ముఖ్యమైనవి ఢిల్లీ నగరంలో ప్రదానం చేసిన భారత శిక్షారత్న అవార్డు, ఉత్తమ వ్యక్తిత్వ విభాగంలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డు, MLCC లక్ష్మణరావు చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలు అవార్డు మంత్రుల సర్వీస్ ట్రస్ట్ చీరాల వారు అందజేసింది. అనిత గారి కృషి, అంకిత భావం, శ్రద్ధ కారణంగానే ఈ విజయాలు సాధ్యమైనవని చెప్పాలి. విద్యారంగంలో ఇలాంటి ప్రతిభావంతురాలు, నిబద్ధత కలిగిన ప్రధానోపాధ్యాయులు ఉండటం నిజంగా మనకు గర్వకారణం. ఆయా పాఠశాలలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రతిభామూర్తికి, ఆదర్శ ప్రధానోపాధ్యాయులకి, విద్యార్థుల స్ఫూర్తి ప్రదాతకు పుట్టరాజు గులేయ రామలక్ష్మణ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2025 ఇవ్వడం అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అభినందనలు. శ్రీరామచంద్రమూర్తి, పుట్టరాజు. మంది పెద్దల చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందు ఇలా నిలబడి ఉన్నానంటే మా తల్లిదండ్రులు, మా గురువులు, వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఏ పనైనా టీం వర్క్ తోనే సాధ్యమవుతుంది. మా గ్రామస్తులు, కొండమందిలూరు గ్రామస్తులు బాగా సహకరిస్తారు. అలాగే మా టీం కొండమందిలూరు ఉపాధ్యాయేతర సిబ్బంది మొత్తం కూడా చాలా సహకరించి బాగా పనిచేస్తారు. వాళ్ళందరికీ ఈ అవార్డు వాళ్ళందరికీ చెందుతుంది, నాకన్నా కూడా. ఇది సవినయంగా మనం చేసుకుంటున్నాను. వాళ్ళు లేకపోతే మేము టీం. శ్రీరామచంద్రమూర్తి సారు మొన్న 10 రోజుల క్రితం ఫోన్ చేసి, అమ్మా ఇలా అవార్డు తీసుకోవాలంటే నేను చాలా నేర్చుకోవాల్సింది ఉందండి, నాకు వద్దు అంటే, లేదమ్మా మీకు ఖచ్చితంగా రావాలి, మీ నాన్నగారి స్థానంగా అనుకో అని చెప్పారు. చాలా సంతోషం సార్, మీ అభిమానానికి నా కళ్ళు చెమర్చినాయి అసలు. అందుకు సరే సార్ వస్తానని చెప్పాను. ఆ రోజు సార్ ఒక మాట అన్నారు, ఏమా నీకు 5వ తారీఖు ఏమన్నా జిల్లా రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుందేమోనని. అదే ఆశీర్వాదం లాగా ఉందేమో. నేను అప్లై చేయకుండానే రేపు జిల్లా బెస్ట్ హెచ్ఎం అవార్డు కలెక్టర్ గారు తీసుకుపోతున్నాను. ధన్యవాదాలు సార్. వారి సాహితీ కౌముది దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ మెంబర్ని. సార్కి నేను ఏకలవ్య శిష్యురాలు సార్. మీకు నాకు అసలు ఆశ్చర్యం వేస్తా ఉంటది. రోజుకు ఒక బుక్ రివ్యూ పెడతారు, నెలకి 4-5 కార్యక్రమాలు చేస్తారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే తెలియజేస్తున్నారు. వారి ఆచరణ ద్వారానే మనకి ఎలా ఉండాలో తెలియజేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి సార్ గారికి, వారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మేడం గారి సహకారం లేకుండా ఏది అవదు. అలాగే మీ అందరికీ కూడా, మీ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బాల్యం నుంచే విద్యపై పట్టు, ఆచారంపై మక్కువ, శ్రద్ధతో సాగిన విద్యాభ్యాసం వీరిని గుణగణ సంపన్నునిగా తీర్చిదిద్దాయి. BSc, BEd డిగ్రీలు చేసుకుని ఉపాధ్యాయ వృత్తిని జీవన దీపంగా ఎంచుకున్నారు. ఎద్దరిపూడి మండలంలో గోరూరులో సెక్రటరీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి చెంగలు, పంగులు, తిరునాథ, ఇందుకూరు వంటి పాఠశాలలో గణితోపాధ్యాయులుగా తన మేధస్సును పెంచి విద్యార్థుల మనస్సులలో జ్ఞాన రత్నాలు చాటారు. 2020తో హెడ్ మాస్టర్ గా పదోన్నతి పొంది వల్లంపాటి పాఠశాలకు వెళ్ళిన తల్లి గారి హృదయంలోంచి దిగులు గమనించి రిటైర్డ్గా తిరిగి వస్తానన్న మాటను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి తిరిగి రివర్స్ ప్రమోషన్ తీసుకొని
రివర్స్ ప్రమోషన్ తీసుకొని ఎవరైనా ప్రమోషన్ కోసం ఇవ్వబడతారు, కానీ రివర్స్ ప్రమోషన్ తీసుకొని దుద్దుమూరులో బీఎడ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. తల్లి యొక్క మాటే నాకు పరమ వ్రతం అని భావించిన ఈ మాతృసేవ అపరాధుడు తల్లి సేవయే తనకు కలిగిన గొప్ప ప్రమోషన్ గా భావించారు. మల్లంపేట పాఠశాలలో పనిచేసిన కాలంలో సొంత జీవితాన్ని విద్యార్థుల మేలు కోసమే వినియోగించి ₹1,00,000 పైగా పాఠశాల అభివృద్ధికి హెచ్చించారు. ఇప్పటికీ ప్రతి నెల తన జీతంలో 4% విద్యార్థుల అవసరాల కోసం కేటాయిస్తూ, సార్ ఒక్కసారి దీనికి మనం ట్యాక్స్ ఇవ్వాలి తప్పదు. తన జీతంలో 4% 4% విద్యార్థుల అవసరాలకు కేటాయిస్తూ విద్యార్థుల మేలు నా ఊపిరి అన్న సంకల్పాన్ని ఆచరిస్తున్నారు. వీరు వైజ్డ్ 50%. సందర్భానుసార చిత్రోక్తులు పలికే నైపుణ్యం వీరికి వెనుకలో పెట్టిన విద్య. పాఠశాల ప్రతి తరగతి గదిలో చిన్న గ్రంథాలయాన్ని ఏర్పరిచి పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించారు. పాఠశాల అసెంబ్లీని ఒక జ్ఞానపీఠంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిరోజు వార్తాపఠనం విద్యా మహోత్సవంలాగా నడుస్తున్నారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ గణితానికి ఇష్టమైన శాస్త్రం కాకుండా సరళమైన జ్ఞానపదంగా చూపించి గణితం కష్టమేమీ కాదు, ధ్యాస పరిశ్రమ వీళ్ళ ఉంటే సరిపోతుంది అనే నమ్మకాన్ని వారు నూరిపోస్తున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల భౌతికాభివృద్ధి కృషి చేస్తూ పాఠశాలను కేవలం చదువు బోధించే స్థలమే కాక సాంస్కృతిక చైతన్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ నారాయణ శ్రీనివాసాచార్యులు గారు ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ఒక ప్రేరకుడు, ఒక స్ఫూర్తి ప్రదాత. బిడ్డలను సరైన మార్గం నడిపిస్తూ అమ్మదలలోని కమ్మదలని బిడ్డలు పంచుతూ సమాజానికి వెలుగునిచ్చే తల్లి మాటను గౌరవించి విద్యార్థుల మేలు కోసం నిత్యం శ్రమిస్తూ విద్యాదానాన్ని పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ తల్లి మాటే శాసనం, విద్యార్థుల మేలు పరమార్థం అనే ధర్మవాక్యాన్ని ప్రతిరోజు ఆచరిస్తూ చూపిస్తున్న గొప్ప విద్యావంతుడు, సదాచారి, మంచి ఉపాధ్యాయుడు శ్రీ నారాయణ శ్రీనివాసాచార్యులు గారికి దయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ఉపాధ్యాయ పురస్కారం 25 వీరికి ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ అభినందనతో పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి. మా మాసా చెప్పిన మాట అర్ధంగి ప్రాంత లలిత కళలకు ఆలన పాలన దేవ పాలన అని మాకు ఇప్పటికీ గుర్తుంది. తన వారి పెద్దల ముందు మాట్లాడుతూ ఉంటే నాకేదో వణుకు వస నా కాళ్ళతో లేదా గొంతులో వణుకు కనపడుతుంది. పెద్దల మైకీసు లఘు ప్రసంగం చేయమన్నారు, కానీ దీర్ఘ ప్రసంగాలు చేస్తానేమన్నా ఏదో అనుమానంతో ఇందాక చెప్తున్నారు. కుటుంబాలు గారు చాలా తెలియగలవారని, అబ్బాయి నువ్వు కాకుండా మీ మేడం గారిని కూడా తీసుకురాన్నారు. అక్కడికి నా మాటలు తన ఉపాధి వంతు గంట అయిపోయింది. నా నోరు చాలా తక్కువగా తెలవగలుగుతాను మేడం ముందు. ఇంకా లాగానే ఇక్కడ కూడా పరిస్థితి మేడం గారు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాటలు మాట్లాడలేను. కాకపోతే గురువు గారు ఇప్పటిదాకా నేను గుట్టుగా నెట్టుకొస్తున్న కొన్ని అంశాలను అందరి ముందు బహిర్గతం చేశారు. అందులో మా జీతంలో కొంత ఖర్చు పెడుతున్నాను అనే విషయం ఇప్పటిదాకా మా మేడం గారితో మా కోడలకో తెలియకుండా నెట్టుకొచ్చాను. రద్దు చేశారు. సరే ఎట్లా ఖాళీ సమానం తీసి మేడం గారు సర్దుకుపోవచ్చు. ఎందుకంటే పెట్టిన ఖర్చు కన్నా లక్షల కోట్లు పెట్టిన అలా అని గుర్తింపు నీకైతే వచ్చిందన్న భావన బహుశా మేడం గారికి ఉండొచ్చు, మరి మా కోడలు కూడా ఉంది. కాబట్టి ఇక ఏమన్నా అనే ధైర్యం ఈ సన్మానం తీసుకున్న తర్వాత ఇంకా అలా నమ్మకం నాకు ఇచ్చింది సార్. థ్యాంక్ యూ గురువు గారు. నేను ఈరోజు ఖచ్చితంగా మేడం గారు సార్ దృష్టిలో కాస్త మంచివాడేమో అని సార్కి అభిమానం కలిగి నన్ను ఇక్కడ పిలవడానికి ఖచ్చితంగా కారణం మా అమ్మా నాన్నలు. వారు నేర్పిన సంస్కారం. అంటే నేను వెళ్ళిన చోట మంచివాళ్ళని అనిపించుకోలేదేమో కానీ పెద్దవాళ్ళని మాత్రం ఎక్కడ అనిపించుకోలేదు. ఆ గుర్తింపు నాకు రావడానికి కారణం ఒకటి మా అమ్మా నాన్నలు, 2 ఈ రోజుకి నేను కాస్త 10 మందిలో ఉన్నానంటే 10 మంది కానీ చెడ్డవాడు కాకపోయినా మంచివాడు అవునా కాదు కానీ చెడ్డవాడు కాదని అనిపించుకోవడానికి మరో ముఖ్య కారణం నా బాల్య స్నేహితులు 2 ఉన్నారు, లక్ష్మీనారాయణ శ్రీనివాస్ అని. మిత్రుడు లక్ష్మణ పక్కనే ఉన్నాడు. మేము ఈ స్థాయిలో ఇలా ఉన్నానంటే ప్రతిరోజు ఒక వారానికి ఒకసారి ఆ వారంలో మేము చేసిన పనులన్నీ తెచ్చుకొని వాటిలో మంచి చెడు ఒకసారి సమీక్షించుకొని మంచి చేసుకుంటే మా ముగ్గురు మా అప్పుసారి మేమే తట్టుకుంటాం, చెడు ఏమైనా చేసుకుంటే నిర్దోలంగా తిట్టుకుంటాము. ఖచ్చితంగా కొంచెం ఒక మంచి మాటలో వెళ్ళడానికి గురువులు ఎంత సహాయం చేశారో, కుటుంబ సభ్యులంతా కూడా సహాయపడ్డారు.
అంటే ఇప్పటి వరకు సహకారం అందిస్తున్న మిత్రులు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గారు. అలానే నాకు మొదటిగా ఇంత సంస్కారం నేర్పిన మా గురువులు ఇద్దరు, మా గురువు గారు సౌరాల సత్యనారాయణ గారు, మరొకరు నాకు గణితం నేర్పిన మా గురువు ఐజక్ మాస్ గారు, మా తొలి గురువు సత్యనారాయణ గారు 70 దశకంలో నా గురువు గారు, తర్వాత 2000 దశకంలో మా కోడలి గురువు గారు ఆయన ఇప్పటికీ 90 ఏళ్ళుగా విద్యాసేవలు 90 ఏళ్ళు అయినా కానీ విద్యాసేవలో ఉన్నారు. మా గురువుల సంస్కారం పొందాం. ప్రధానోపాధ్యాయులుగా నన్ను ఇద్దరు ప్రభావితం చేశారు. ఒకళ్ళైతే మా గురువు గారు పుట్టరాజు కోమర్తి వెంకటరావు గారు, ఆ తర్వాత మా గురువు గారు పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. నేను వారి దగ్గర అసిస్టెంట్ గా చేరిన తర్వాత వాటిలో ముఖ్య లక్షణం, ముఖ్యంగా కొంత శాతం మనం ఎంతో తీసుకుంటున్నాం, ఏ కొంతైనా సమాజానికి అందించాలన్న భావంతో కొంత శాతం విద్యార్థులు ఖర్చు పెట్టుకుంటూ, అయితే నేను పెట్టే ఖర్చు ఎక్కడ ఏ వేదిక ఉండదు, ఏ ఆధారం ఉండదు సార్. కేవలం నేను పెట్టే ఖర్చు మా పిల్లలకు, అవసరమైతే వాళ్ళ కుటుంబాలు, పేదలైన తల్లిదండ్రుల కుటుంబాలకు మాత్రమే నేను ఖర్చు పెట్టి, అదొక నాకు సంతోషం మాత్రమే. దీని స్ఫూర్తి మాత్రం గురువు గారు. ఏమైనా నేను ఎంత చేశానో నాకు తెలియదు, కానీ గురువు గారు అయితే మా మేడం గారు చదవడానికి మైక్ తీసుకుని ఒక సెకండ్ వేస్ట్ చేయకుండా చాలా ఎక్కువ చదివాడు. కోసం నాకు చదవడానికి ఏం లేదేమో, కాస్త మంచి లాగి అటు ఇటు టైం పాస్ చేసి నేను కూడా సార్ గురించి 2 నిమిషాలు చెప్పానన్న భావంతో చెప్పడానికి నా దగ్గర నా గురించి చెప్పుకోవడం తక్కువ ఉంటుంది. ఏమైనా మా గురువు గారు ఈ వేదిక మీద తీసుకొచ్చి నాకు కాస్త గుర్తింపు కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళు ఎప్పుడు ఇంట్లో చెప్పుకోలేని విషయాలు కూడా ఇక ముందు ధైర్యంగా వచ్చేసాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ గౌరవాన్ని ఇచ్చిన గుర్తులు పుట్టినరాజు వారికి పాదావందనం తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా పాదావందనం తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీ కారసాని వెంకటపూర్ రెడ్డి గారు, సోషల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవీపాలెం, వారిపాలెం. పల్లెకుటి నుండి వెలసిన విద్యాదీప్ సేవా స్ఫూర్తి శ్రీ కేవి రెడ్డి గారు. శ్రీ కారసాని వెంకటపూర్ రెడ్డి గారు అంజిరెడ్డి లక్ష్మణ దంపతుల సంతానమై సూర్యపల్లి గ్రామంలో జన్మించిన బోర్రెడ్డి గారు బిఏడి డిగ్రీలు పూర్తి చేసి విద్యారంగంలో ప్రవేశించారు. 1996 డిసెంబర్ 13న రామాయపాలెం గ్రామంలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పాఠశాలకు చేరి పిల్లలకు వెలుగుని అందించడమే తన జీవితం చేంజ్గా చేసుకున్నారు. చదువుల పండుగ 2002లో నిర్వహించినటువంటి చదువుల పండుగలో రామాయపాలెం పాఠశాలలో అదనపు గది నిర్మాణానికి విరాళాలు సేకరించడం ద్వారా తన సేవా సంకల్పాన్ని ఆచరణలో చూపించారు. 2006 నుండి 2009 వరకు గురకాయపాలెం, 2009 నుంచి 2017 వరకు గోపాలపురం ఎస్టీ పాఠశాలలో తమ విద్యా సేవలు విద్యార్థులకు అందించారు. అక్కడ 2 అదనపు తరగతి గదులు, వంటశాల, మరుగుదొడ్లు ఏర్పరచడం, 20 సెంట్ల పాఠశాల స్థలాన్ని సేకరించడం ద్వారా పాఠశాలకు మౌలిక వస్తువులు సమకూర్చారు. 2017 నుండి 2023 వరకు మోదేపల్లి పాఠశాలలో నిర్వహిస్తూ అదనపు చిత్రాల సేకరణ, నాడు నేడు కింద కొత్త నిర్మాణాలు, ప్రహరీ కూడా మంజూరు చేయించడం ద్వారా పాఠశాల రూపురేఖలను మార్పించారు. ప్రతి విద్యా సంవత్సరంలో తన విద్యార్థులను గురుకుల పాఠశాలకు, అలాగే నవోదయ పాఠశాలకు పంపించడం వీరికే సాధ్యమైంది. 2023 నుంచి 2025 వరకు సోషల్ అసిస్టెంట్ గా పెదంబడిపూడి పాఠశాలలో, ఇప్పుడు 2025 నుంచి వారిపాలెం పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సేవలతో విద్యాదీప్తిని మరింత విస్తరిస్తున్నారు. ఎక్కడ పనిచేసిన వీరి దృష్టిలో విద్యార్థుల హాజరు పెరుగుతున్నది. పాఠశాలకు భౌతిక వస్తువులు సిద్ధమవుతున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, పుట్టరాజు కొలియా, రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ వంటి సేవా సంస్థల సహకారంతో పాఠశాలలో విద్యా సామాగ్రిని, కూర్చునే బెంచీలను ఏర్పరచడం దీని ప్రత్యేకత. ఉపాధ్యాయునికే కాకుండా ఉపాధ్యాయ నాయకుడిగా కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించి విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. మొత్తంగా ఎక్కడ పనిచేసినా పాఠశాలను పునరుద్ధరించి పసిపిల్లల భవిష్యత్తుకు పునాది వేయటం, విద్యారంగంలో మెరుగులు నింపడం కారసాని వెంకటపూర్ రెడ్డి గారి జీవన సూత్రం. దీనికి పుట్టరాజు కొలియా రామలక్ష్మణ ఉపాధ్యాయ పురస్కారం 2020 ఇవ్వడం అదృష్టంగా, గౌరవంగా, భాగ్యంగా భావిస్తూ అభినందనతో పుట్టినరోజు శ్రీరామచంద్రుడు చరిత్ర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ముందున్నటువంటి రాష్ట్రాలకి వచ్చినటువంటి అందరికీ కూడా
నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిగా 96లో రామాపాలెం పాఠశాలలో జాయిన్ అయ్యాను. 2002 చదువు పండుగ సందర్భంగా 4 ఉపాధ్యాయులను కలిసి ఆ పాఠశాలలో అప్పుడు 100 మంది పిల్లలు ఉంటే మాకు ఒకటే తరగతి గది ఉండేది. మీరు 100 మంది పిల్లలకి గ్రామస్తుల సహకారంతో చదువుల పండుగ సందర్భాన్ని వినియోగించుకొని ఆ రోజు మేము ఒక తరగతి గదిని నిర్మించుకున్నాము. గొరకాపాలెం పాఠశాలకు వచ్చాము. అక్కడ కూడా పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించాము. ఆ తర్వాత బదిలీలో భాగంగా గోపాలపురం వెళ్ళాము. అయితే పనిచేసిన పాఠశాలల్లో అన్నింటిలో కన్నా కూడా మధురంగా బాగా గుర్తుండే పాఠశాల వరకు గోపాలపురం టీపీఈపీ పాఠశాల. అక్కడ మేము వెళ్ళినప్పుడు 25 మంది పిల్లలు ఉన్నారు. నేను బయటకు వచ్చేటప్పటికి 110 మంది పిల్లలు చేసి బయటకు వచ్చాము. మిగతా పాఠశాల అభివృద్ధి కావడానికి నాతో పాటు చేరినటువంటి ఉపాధ్యాయుడి హనుమంతరావు సహకారం కూడా నాకు ఉంది. ఎందుకంటే మేమిద్దరము ఏది చేయాలంటే చేసేయటమే. నేను ఒక మాట అంటే మాస్టర్ పనులు చేద్దామని అంటే పని వెనక నేనున్నాను, నేను వస్తాను పానేవాడు. ఆ తర్వాత అతను ఏదైనా అంటే నేను కూడా సరే అలాగే చేద్దాం మాస్టర్. అయితే మా ఇద్దరికి కూడా ఇంకా సపోర్ట్ ఇచ్చినటువంటి ఎంఈఓ గారు ఇప్పుడు లేరు, స్వర్గీయమైనటువంటి విజయ్ కుమార్ గారు. మేము ఎప్పుడు పాఠశాలకి పిలిచిన మాకేంటంటే అక్కడంతా ఎస్టీస్ వాళ్ళు సరిగా పాఠశాలకు వచ్చేవాడు కాదు. వాళ్ళని పాఠశాలకు తీసుకొచ్చుకోవడానికి మాకు 2 years పట్టింది. అందుకని ప్రతిరోజు కూడా వారి మంత్లీ ఒకసారి తల్లిదండ్రులకు సమావేశం పెట్టేవాళ్ళం. 7 to 9 సాయంత్రం పూట 7 to 9 రమ్మంటే మా ఎంఈఓ గారు వచ్చేవారు. 7 to 9 బయటికి రమ్మంటే ఎంఈఓ గారు కూడా రారు. ఆయన మా కోరిక మేరకు తప్పనిసరిగా 7 to 9 వచ్చి ఆ పాఠశాల అభివృద్ధికి మాతో పాటు కృషి చేశాడు. విద్యారంగంలో సేవలు తీసుకున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పొడపాటి కృష్ణారావు గారు 1968 జూలై 1వ తేదీన వరేడివారిపాలెం మండలం కాపడూరులో శ్రీ పొడపాటి వెంకటాద్రి లక్ష్మణ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య వరేడివారిపాలెం FCUPS లో హై స్కూల్ విద్య కందుకూరు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో పూర్తయింది. అనంతరం TRR గవర్నమెంట్ కాలేజీ కందుకూరులో ఇంటర్ డిగ్రీ చదివి మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో విజయనగరంలో PhD పూర్తి చేశారు. విద్యార్థి దశలో NCCలో చురుకైన పాత్ర పోషించారు. 1990లో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించి 2001 DSCలో ఎంపికై మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని అర్జున్ నాయక్ తాండాలో సేవలు ప్రారంభించారు. లంబాడి తాండాలో వారి భాష నేర్చుకుని గిరిజన చిన్నారులకు బోధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ కృషితో గిరిజన భాషా సమితికి రాష్ట్ర కమిటీలో సభ్యత్వం పొందారు. 2009లో అద్దెకి ప్రాంతానికి బదిలీ అయ్యాక నాలుగుపాడు తిమ్మాయిపాలెం పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ముఖ్యంగా మారేడులో 10 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పాఠశాల భౌతిక వస్తువులు అభివృద్ధి చేసి విద్యార్థుల్ని మోడల్ స్కూల్, నవోదయ, రెసిడెన్షియల్ సీట్లలో ప్రవేశింపజేయడానికి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాడపల్లి MPPS లో ప్రధానోపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. సామాజిక సేవలో వీరు ముందుగా ఇప్పటికి 23 సార్లు రక్తదానం చేసి రెడ్ క్రాస్ శాశ్వత రక్తదాతగా గుర్తింపగలిగారు. ఇది మనం సంతోషించి క్లాస్ కొట్టాల్సినటువంటి విషయం. సృజన వంటి సేవా సంస్థలతో అనుబంధమై అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగల్కొండ అద్దెకి వారిచే గౌరవించబడ్డారు. ప్రకాశం జిల్లా UTF వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకులుగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయులు నిలుపుతున్నారు. శ్రీ పొడపాటి కృష్ణారావు గారు విద్యారంగంలోనే కాకుండా సమాజ సేవలోనూ అంకిత భావం, కర్తవ్యతను, నిబద్ధతను ప్రతిపాదించారు. వీరికి పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మణుల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2025 ఇవ్వడం ద్వారా ఒక అదృష్టంగా మాకు ఒక గౌరవంగా భావిస్తూ అభినందనతో శ్రీ పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కడ పోయినా కూడాను పని చేయటమే ధ్యేయంగా పని అనేది నాకు ఉన్నటువంటి మొట్టమొదటి అలవాటు. ఏదైనా విషయం ఉంటే నిర్మోహటంగా ఎదుటి మనిషితో మాట్లాడితే ఒక్కోసారి నాకైనా మా గురువు గారు కృష్ణ కొంచెం అని వీపు తడుతుండేవాడు. కానీ ఆ ఒక్కటి కొంచెం నువ్వు తగ్గించు, నేను ఆపడానికి మా వల్ల కాదని అనేవాడు. అలాగే మాకు ఈ రక్తదానం అనేది మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి
బన్నూర్లాల్ గారు మీకు పేరు వినుంటారు, మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మన స్టేట్కి పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన మొట్టమొదటి పోస్టింగ్ 1988 సబ్ కలెక్టర్ కందుకూరు. అప్పుడు మేము ఎన్సీసీలో బాగా ఆయన ఉన్న పురాణం కదా, ఎన్నిగా ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరు ప్రతి ప్రోగ్రామ్కి ఉపయోగించేవాడు. ఒకరోజు రక్తదానం ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ ఆయన చూసి నేర్చుకున్నాం. రంబాడి తాండాలో పనిచేస్తామంటే వాడు కూర్చోండి అంటే అర్థం తెలిసేది కాదు. నేను కూర్చొని చూపిస్తాడు, నాతో పాటు కూర్చునేవాడు. బైక్లో ఏంటంటే నేను లేదు చూపించాను, లేదా ఎన్ని రోజులు చేస్తాను ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ నేను అక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ పెంచుకున్నాను. మాతృభాష ద్వారా నోన్ టు అన్నాన్ అని మనందరం బీడీలో చదువుకున్నాం. తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. అట్లా వాళ్ళ భాష నేను నేర్చుకొని నా తెలుగు వాళ్ళకి నేర్పాను. అప్పుడు ఆ ఊర్లో సర్పంచ్ నా దగ్గరికి వచ్చి అరే బహుత్ అచ్చా వాళ్ళ ఆంధ్ర టీచర్ అనేవాడు. వాడు హిందీ మాట్లాడుతుంటే నాకు కూడా హిందీ బాగా వచ్చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు నేను ఉర్దూ స్కూల్లో కూడా తెలుగులో తెలుగు టీచర్గా పనిచేశాను. తెలుగుని ఉర్దూలోకి మార్చి చెప్పేవాడిని. అసలు ఆ మాస్టర్ అక్కడైతే నాకు ఇక్కడ సన్మానం ఈ రోజు ఎంత ఘనంగా చేశారో అదేటాటి ఘనంగా సన్మానం 2005లోనే నేను అక్కడ తీసుకోవడం జరిగింది. పాఠశాల విద్యా బోధనలు, వారికి నడత నేర్పించే మార్గంలో మరొక విద్యా ఆణిముత్యం శ్రీమతి కోట రామలక్ష్మ గారు, సెక్రటరీ అసిస్టెంట్ ఎంబీపీఎస్ చక్రాయపల్లి. వారిని గురించి లఘు పరిచయం. తాళ్ళూరు మండలం మాధవరం గ్రామంలో జన్మించిన శ్రీ కోట రామలక్ష్మ గారు కోట ఆంజనేయులు వెంకటనరసింహ దంపతుల ముద్దుల కుమార్తె. టీటీసీ, బిఎస్సీ వంటి విద్యార్హతలు సాధించి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మొదటి నియామకం కుర్చేడు మండలంలోని కాటబారిపాలెంలో జరిగింది. అనంతరం గుండగల్లు, ముండమూరు వంటి పాఠశాలలో విశేష సేవలు అందించారు. ముఖ్యంగా 20 సంవత్సరాల పాటు మొదటి తరగతి విద్యార్థులకు మాతృమూర్తి వలె బోధిస్తూ విద్యార్థులకు గట్టి పునాదులు వేసిన కృషి అందరికీ ఆదర్శప్రాయమైంది. విద్యార్థుల పట్ల చూపిన శ్రద్ధ, పట్టుదల వలన ముండమూరు పాఠశాల విద్యార్థులు ప్రతి ఏడాది 2 లేక 3 మోడల్ స్కూల్ సీట్లు సాధించడం వీరి బోధనలో నైపుణ్యానికి ఒక నిదర్శనం, ఒక ప్రత్యేకత. 2023 జూన్లో చక్రాయపాలెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు విద్యార్థుల సంఖ్య కేవలం 40 మంది మాత్రమే. తక్కువ కాలంలోనే ఆ సంఖ్య 65 మందికి పెంచడం, పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ వైపు నడిపించడం వీరి కృషి వల్లనే సాధ్యమైంది. పాఠశాలకు ఆలస్యంగా రాకుండా సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలోనే ఉండి వెనుకబడిన విద్యార్థులకు వివరణాత్మక బోధన అందించడం, ప్రతి ఒక్కరిలో సామర్థ్యాన్ని వెలుగుతీయడం వీరిలో గల విశిష్ట లక్షణాలు. వీరి ఉపాధ్యాయ జీవన ప్రయాణం రాబోయే ఉపాధ్యాయులకు ఒక విద్యా కలదీపిక. వీరి కృషి నేటి ఉపాధ్యాయులకు ఆదర్శం. వీరి వ్యక్తిత్వం ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తి. శ్రీ కోట రామలక్ష్మ గారు విద్యార్థుల హృదయాల్లో శాశ్వతంగా వెలిగే చదువుల తల్లి శారదాంబ స్వరూపం. వీరికి పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2025 ఇవ్వడం ఒక అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అభినందనలతో శ్రీ పుట్టరాజు శ్రీరామ్. పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీరామచంద్రమూర్తి సార్కి, శ్రీమతి గారు, శ్రీ శైలజా మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, పెద్దలకు, అందరికి, ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ నా నమస్తే. చదువుకొని ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థితిలోకి రావడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకు బాధాభివందనాలు. నేను మా అమ్మ నుంచి కష్టపడి పనిచేయడము, నిజాయితీ అనే 2 లక్షణాలు నాకు అలవాటు అని నేను అనుకుంటున్నాను. మా నాన్నగారు కూడా ఇప్పుడు శాంత స్వభావంతో ఉంటారు. ఎవరి మీద ఇప్పుడు కోపడరు. చిన్నపిల్లలంటే చాలా ఇష్టపడతారు. చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కారణం కూడా నాకు గురువులే. మా అమ్మ నాన్న ఏమి చదువుకోలేదు. నేను 7th క్లాస్ లో మా స్కూల్లో 2nd వచ్చినప్పుడు అమ్మనపల్లికి ఎంట్రన్స్ రాయడానికి ఎంట్రన్స్ రాసే విధానంగానే దానికి అప్లై చేసుకోవడం కూడా నాకు తెలియదు. అప్పుడు నారాయణ రెడ్డి సార్ అని టంగుటూరు ఎంఈఓ గారు, మార్కాపురం ఎంఈఓ గారు చేసి రిటైర్ అయ్యారు. సార్ లాస్ట్ డేట్ రేపనంగా వచ్చి అప్పుడు ఆఫీస్ లో ఇవ్వాలి, డిగ్రీ ఆఫీస్ లో అప్లికేషన్ తీసుకెళ్ళి ఇవ్వాలి. ముందు రోజు సాయంత్రం అప్లికేషన్ తీసుకొచ్చి సైన్ చేయించుకొని అప్లై చేశారు. తర్వాత సీట్ వచ్చినప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టాఫ్ అందరిలో కూడా సార్కి నాకు మంచి గౌరవం తీసుకొచ్చావు అని చెప్పి బాగా అప్రిషియేట్ చేశారు. నాకు చదువుకోవడానికి
మొట్టమొదటి మైలురాయి అదనే చెప్పుకోవాలి. తర్వాత నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా మా నాన్న నాకు తెలియదన్నా మీరు రండి అని చెప్పి శివరామయ్య సార్ అని మా ట్రాఫిక్ సార్ ఉన్నారు, సార్ని తోడుగా తీసుకెళ్ళారు. ఏమన్నా మాట్లాడడానికి కూడా అక్కడ తెలియదని జాయిన్ చేసి రావడానికి కూడా మా గురువులే తోడ్పాటును అందించారు. తర్వాత నేను మొదటి అపాయింట్మెంట్ కాటమారిపల్లి, కుచ్చేడు మండలం కాటమారిపల్లిలో చేశాను. తర్వాత ఉల్లగల్లిలో 7.5 సంవత్సరాలు చేశాను. తర్వాత ముళ్ళమూరులో 10 సంవత్సరాలు చేశాను. ముళ్ళమూరులో పనిచేసేటప్పుడు సార్ మాకు శ్రీరామచంద్రమూర్తి సార్ మాకు కాంప్లెక్స్ చైర్మన్ గారు, తర్వాత మా ఇద్దరికి గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు కూడా ఏమైనా సలహాలు బాగా ఇచ్చేవాళ్ళు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా సలహాలు బాగా ఇచ్చేవాళ్ళు. నన్ను చూసినప్పుడల్లా ఎప్పుడు నిన్ను చూస్తే మా అమ్మ గుర్తు వస్తుందమ్మా అంటారు. ఎప్పుడు మీటింగ్స్ లో కలిసినా కూడా నాకు వాళ్ళ అమ్మాయి లాగా వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా, నేను బిఈడి చేసేటప్పుడు టీచింగ్ ప్రాక్టీస్ మొళమూరు హై స్కూల్లోనే చేశాను. అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే మేడం గారు వాళ్ళంటే ఆడపడుచులాగా నాకు ఒక బ్లౌజ్ పీస్ తాంబూలం పెట్టి బొట్టు పెట్టి వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా చూశారు. థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ టైం అప్పుడే మేడం గారిని చూడడం కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచులాగే చూశారు. నన్ను చాలా గౌరవించి నా రికార్డ్స్ లో సంతకాలు పెట్టి అసలు ఏమీ అడగకుండా కూడా రికార్డ్స్ లో సంతకాలు పెట్టి సార్ నాకు చాలా బాగా చూశారు. సార్ ఎన్ని గంటలు మాట్లాడినా కూడా బోర్ కొట్టదు. కాంప్లెక్స్ లో మీటింగ్ లో కానీ ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ లో కానీ సార్ అనర్గళంగా మాట్లాడతారు. తర్వాత దేవపాలెం సార్ కూడా నేను కొల్లమూరులో టీచర్ గా చేస్తున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే విన్నాను సార్. వీళ్ళు మాట్లాడేటప్పుడు బోర్ కొట్టదు, చాలా పుస్తక నాలెడ్జ్ బాగా ఉంది వీళ్ళకి. మనమేమో పుస్తకాలు చదవకుండా ఫోన్లు చూస్తున్నాం, అందరూ కాదు. మేమైతే ఎక్కువ ఫోన్లు చూస్తున్నామా, ఇప్పుడు తప్పట్లేదు. హెచ్ఎం గా ఉన్నారు అంటే ఫోన్ తోనే పని అవుతాం. ప్రతి విషయం కూడా ఫోన్ లోనే చేయాల్సి వస్తుంది.